రెండు మొక్కజొన్న పొత్తుల లెక్కిందిరా. పని చూసుకోండి. రాజా హలో, ఎవరు? హలో, ఎవర్రా అది? ఎవరు? అదే ఎవరని అడిగిద్దే అది. ఓ అదా, రింగ్ టోన్ బామ్మ. రింగ్ టోనా? అదే బామ్మ, ఫోన్ బిజీ అనుకో, ట్రై ఆఫ్టర్ సమ్ టైం వస్తుంది. అమ్మాయి. ఏంట్రా, చలి జ్వరమా? అలా వణుకుతో మాట్లాడుతున్నావు? అదేం లేదు బామ్మ. అంతే కదా, ఆరోగ్యం అంతా జాగ్రత్త. మళ్ళీ చేస్తాను. సరే. ఇది రింగ్ టోన్లా లేదే, వార్నింగ్ టోన్లా ఉంది. ఆ గుడ్ల గొబ్బగాడికి ఫోన్ చేసి తెలుసుకోవాలి. ఇప్పుడెవర్రా బాబు? ఓ బాంబ్స్. హలో, ఎవరు? హలో బాంబ్స్. ఏరా, నీకు ఆ దిక్కుమాలిన రింగ్ టోనేనా? రింగ్ టోనా? రింగ్ టోన్. అవును బామ్మ. నాకేదో డౌట్ వస్తుంది. ఇంతలో ఏదైనా తేడా వచ్చిందో నిన్ను చంపి ఉప్పు పాత్ర వేస్తాను. చాలా థ్యాంక్స్ బామ్మ. ఉప్పు రేట్ ఎంత ఉందంటావు ఇప్పుడు? వేదవా వేదవన్నారు, వేదవా. పెట్టరా ఫోను. అలాగే బామ్మ. ఇగోరా, కార్ రిపేర్ చేయించా. ఈ కార్లో ఈ బ్యాగ్ ఏదో ఉంది. థ్యాంక్ యూ. ఇక్కడ ఎందుకు, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాంరా. దా, మీరు వెళ్ళండి. అలా పక్క అదే పక్క వస్తే మాట్లాడదామని. 1 minute. ఏమైంది మన ప్లాన్? పంచర్ అయింది. అదే మొన్ననే కొత్త టైర్ వేయించానే. నీ అయ్యా బైక్ రైడ్ ఇలా కూడా ఉంటుందని ఇవాళే అర్థమైంది. కుదరలేదు గానీ కిలోమీటర్ దూరంలో కూర్చోబెట్టేవాడు. ఆయన ముక్కు మూసుకొని ట్యాంక్ బండి ఇదొచ్చు గానీ మీ రాజాని మాత్రం మార్చలేం. ఏదో వచ్చంటే సూపర్ ఐడియా వచ్చింది. ఈసారి తప్పించుకోలేడు. ప్లాన్ పేరు సాహసవీరుడు స్విమ్మింగ్ పూల్ కన్యా. నేనేం చేయాలి? బట్టలెప్పాలి. నీ ఇక్కడున్నావా రాజా?
ఇదంతా నా కళ. ఈ రాజా మారడు. డార్లింగ్, ఫేస్బుక్ ఓపెన్ చేసావు కానీ ఫేస్ మాత్రం ఓపెన్ చేయట్లేదు. నీ రిక్వెస్ట్కే రెస్పాన్స్ ఇచ్చిందని నీకివ్వనా సు? అబ్బబ్బా, అందరూ సుదర్శను అంటారు, నువ్వు మాత్రం సూ అంటుంటే నాకు సమ్మగా ఉన్నట్టుంది. డార్లింగ్, హోటల్కి వెళ్దామా? అమ్మో వద్దు, పోలీస్ ప్రాబ్లం. పోనీ పార్క్కి వెళ్దామా? అమ్మో పబ్లిక్ ప్రాబ్లం. అబ్బా, టెన్షన్ తట్టుకోలేకపోతున్నానే. డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి. అమ్మో పనుల ప్రాబ్లం. ఎవరు లేరని చెప్పానుగా. ఉన్నారులే. ప్రామిస్, ఎవరు లేరే. అయితే నేను వచ్చేసాగా. అబ్బబ్బా, ఇన్బాక్స్లో మెయిల్ వచ్చినంత ఫాస్ట్గా వచ్చిందే. ఎవరు? నమస్కారం అండి. ఏం కావాలి? కొరియర్ వచ్చింది. ఇటే. డార్లింగ్, అమ్మాయిలు కావాలా అమ్మా? చీటింగ్ చేస్తావరా చిత్తకార్తి కుక్క? బ్రదర్ అన్ని ఫ్లాప్ ఐడియాలే ఇచ్చాడు. నా ఐడియాతో రాజా అయిపోయాడు. ఆపు 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 ఆపు. ఏంటి, ఏమైంది? ముందు ముఖర్జీ గారు పిలువు. అరే ఎంతకాలం అండి, ఎంతకాలం మీ పాచిపోయిన ఐడియాలు? అసలు ఎలా సక్సెస్ అవుతుంది అనుకున్నాడు ఈడియట్? ఇది ఒక ఐడియా. ప్లాన్ షోలే నాటిదైనా సినిమా గబ్బర్ సింగ్ లా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. పేరు నీకు నాకు జిడ్డు జిడ్డు. రాజా ఇంతకీ రాడేంటి? ఎలా రప్పించాలి? రాజా, నీకోసం ఎవరో వచ్చారు. మగాళ్లే. వస్తున్నా.